Hello all, this is from Monetic Guru channel. So today class lo entante we are going to discuss about a simple syntax of while loop, do while loop antam. So do while loop ni మనం ఇంకోలా కూడా పిలుస్తాము. ఏంటంటే do while loop ని we used to call it as exit control loop. ఏమంటాం exit control loop అంటాం. అదే ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అయితే ఫర్ లూప్ వైల్ లూప్ వచ్చేసి మనకి ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం. అంటే ఇక్కడ డూ వైల్ లూప్ వచ్చేసి మనకి ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎందుకంటే మనకి కండిషన్ వచ్చేసి బాడీ బయట ఉంటుంది కాబట్టి, అండ్ బాడీ బయట మనకి కండిషన్ ఉంటుంది అండ్ లాస్ట్లో సెమీ కాలం అయితే ఉంటుంది. సో అందుకని మనం దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఫర్ లూప్ వర్సెస్ వైల్ లూప్ వర్సెస్ అండ్ డూ వైల్ లూప్? ఈ వాటికి డిఫరెన్స్ ఏంటి? వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫర్ లూప్ ఎగ్జాక్ట్ ఇటరేషన్స్ అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలో మనకి క్లారిటీ ఉంటే ఫర్ లూప్తో యూస్ చేస్తాం, ఫర్ లూప్తో లాజిక్ రాస్తాం. అదే మనకి ఎగ్జాక్ట్ కండిషన్ ఎప్పుడు పర్టికులర్ ఇంటరేషన్స్ మనం ఎన్ని టైమ్స్ మనం రన్ చేయాలో మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ లేకపోతే మనం వైల్ లూప్ యూస్ చేస్తాం. డూ వైల్ లూప్ వచ్చేసి అట్లీస్ట్ మన కండిషన్ ఫాల్స్ అయినా కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా నా లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలంటే నేను డూ వైల్ లూప్ యూస్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ దట్ నేను ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో పైన వచ్చేసి ఇనిషియలైజ్ చేస్తాను, దిస్ ఈజ్ అ సింటాక్స్. పైన వచ్చేసి ఇనిషియలైజేషన్ చేస్తాం, బాడీ ఇట్లా ఓపెన్ చేస్తాం, లాజిక్ బాడీ రాస్తాం. లాజిక్ బాడీ అంటే యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇఫ్ కండిషన్స్, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్, ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్, క్యాలిక్యులేషన్స్ అండ్ వేరియబుల్స్, యూ కెన్ డూ ఎనీథింగ్ హియర్. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బాడీ మనం ఇక్కడ ఏంటంటే అప్డేషన్ చేస్తాం అనమాట. సో నాట్ సే ఇనిషియలైజేషన్ హియర్, అప్డేషన్. సో పైన ఇనిషియలైజేషన్ చేసి కింద కూడా ఇనిషియలైజేషన్ చేయమన్నమాట, ఇట్స్ రాంగ్. సో లాస్ట్లో అప్డేషన్ చేస్తాం. ఓకే, సో వన్స్ మీ బాడీ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత యువర్ కంట్రోలర్ విల్ కమ్ టు హియర్ వైల్ లూప్ అండ్ వైల్ కండిషన్, అండ్ వైల్ దగ్గరకు వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. సో స్టిల్ మై కండిషన్ మళ్ళీ ట్రూ అవుతుంది అంటే ఇట్ విల్ కమ్ హియర్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది సేమ్ కైండ్ ఆఫ్ బ్లాక్. అదే కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది బ్లాక్ అనమాట. సో నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. So I'll show you one example. What is the difference between while loop and do while loop? Okay, so let's say that నేను ఇక్కడ ఆన్లైన్ సి కంపైలర్లోకి తీసుకెళ్తున్నా. సో దిస్ ఇస్ ద ప్రీవియస్ కోడ్. సో ఈ ప్రీవియస్ కోడ్ ఎరేస్ చేసేస్తాను. ఇక్కడ ఈ హెడర్ ఫైల్ తీసేద్దాం. సో I'll be taking off these all lines of code regarding the Armstrong numbers. సో int num equal to 5 అని తీసుకుంటున్నాం. ఓకే, సో నేను ఇక్కడ while అని రాస్తున్నా, వైల్ నమ్ లెస్ దాన్ 5 అని రాస్తున్నా. సో ఒక బ్లాక్ ఓపెన్ చేస్తాను, బ్లాక్ ఓపెన్ చేసి నేను సింపుల్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాను, లైక్ దిస్ ఈస్ వైల్ లూప్ అని రాస్తున్నా. అండ్ దాని తర్వాత సింపుల్. సో ఇక్కడ నా నెమ్ వాల్యూ ఎంత? సో లెట్స్ దట్ నేను ఇక్కడ 0 అని రాస్తున్నా. సో 0 ఈజ్ గుడ్ బి సంథింగ్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇట్స్ లుక్ లైక్. సో ఇక్కడ నెమ్ వాల్యూ ఎంత? నెమ్ వాల్యూ వచ్చేసి 5 లెస్ దాన్ 0 అవుతుందా? 5 లెస్ దాన్ కెన్ నాట్ బి ఏ లెస్ దాన్ 0. సో కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో మై లూప్ నెవర్ విల్ ఎగ్జిక్యూట్. సో మనకి ఎగ్జిట్ అయిపోయి ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైనా లైన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఇక్కడ ఏం లైన్స్ లేవు కాబట్టి ఇట్ విల్ యూ వోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఎట్ యువర్ అవుట్పుట్ కన్సోల్ యాజ్ ఇట్ ఈస్. సో లెట్ మీ రన్ దిస్ కోడ్ హియర్. So if you see here, I'm not getting any kind of output. Same with a kind of condition, initialization and anything as you want, updation ఏం చేయాలన్నా కూడా మీరు సేమ్ డూ వైల్ లూప్తో రాయండి. సేమ్ థింగ్ నేను ఇది కామెంట్ చేస్తున్నా. సో లెట్స్ సే దట్ నేను మళ్ళీ నెంబర్ని క్రియేట్ చేస్తా అండ్ 5 ఇస్తున్నా. సేమ్ ఫస్ట్ మనం డూ వైల్ లూప్ సింటాక్స్ ఏం చూస్తారు, డూ వన్ కీవర్డ్ రాస్తాం ఫస్ట్, ఆ తర్వాత లాజిక్ బాడీ రాస్తాం. లాజిక్ బాడీలో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దిస్ ఈస్ డూ వైల్ లూప్ అని రాస్తున్నా. సో దాని తర్వాత బ్లాక్ బయట వైల్ అనే కీవర్డ్ రాసి నేను ఒక కండిషన్ చెక్ చేస్తున్నాను, నెమ్ లెస్ దాన్ 0 అని. సో నెమ్ లెస్ దాన్ 0 కండిషన్ చెక్ చేసిన తర్వాత కంపల్సరీ మీరు ఏం చేయాలంటే పరాంథసిస్ బయట సెమీకోలం అయితే పెట్టాలి కంపల్సరీ. ఓకే, సో నేను మళ్ళీ సేమ్ కండిషన్ అయితే రాస్తున్నా ఇక్కడ కూడా, కానీ మనకేంటంటే ఈ స్టేట్మెంట్ ఒకసారి అయితే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం బ్లాక్ అట్లీస్ట్ కండిషన్ ఫాల్స్ అయినా ఒకసారైనా కండిషన్ లైక్ ఒకసారైనా లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలంటే డూ వైల్ లూప్ యూస్ చేస్తామని చెప్పాను. సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ డూ వైల్ లూప్ బ్లాక్ అని ఒకసారి స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ డైరెక్ట్లీ యువర్ బాడీ. డూ అని బాడీ లోపలికి వస్తుంది. సో లెట్ మీ ఎరేస్ దిస్.
సో డూ అని బాడీ లోపలికి వచ్చి ఇట్ ఈస్ ప్రింటింగ్ దట్ so it is printing that while this is printing that this printf function. So as it is మనకి do while loop ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో as it is my controller will execute this block. ఈ బ్లాక్లో కోడ్ ఏదైతే ఉంటుందో మనకి ఈ కోడ్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద డూ వైల్ లూప్ అని, అందుకని మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, దిస్ ఇస్ డూ వైల్ లూప్ బ్లాక్ అని వస్తుంది. సో వన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత యువర్ కంట్రోలర్ విల్ కమ్ హియర్, ఇట్ విల్ చెక్ ది కండిషన్. సో 5 less than 0 అవుతుందా, అవ్వదు, కండిషన్ విల్ బికమ్ ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ బ్లాక్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ లైన్స్. సో మన లైన్స్ ఉంటే లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే నా కండిషన్ ట్రూ అయితే, ఇక్కడ ట్రూ అయితే అగైన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ బ్లాక్, మళ్ళీ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది, మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ కంట్రోలర్ వైల్ అనే కీవర్డ్ దగ్గరకు వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది డూ నుంచి. అదే ఫాల్స్ అయితే ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది బ్లాక్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది అవుట్ ఆఫ్ ది వైల్. ఓకే, సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డూ వైల్. సో వైల్ లూప్కి డూ వైల్ లూప్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో వైల్ లూప్లో మనం సేమ్ కండిషన్ చెక్ చేసినప్పుడు ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. అదే డూ వైల్ లూప్ అయితే అట్లీస్ట్ ఒకసారి అయినా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ వీడియో by taking the simple programs. So ee video lo meeku emana doubts emana unte you can ask me in the comment box, and thank you all. Do subscribe Manade Guru channel.